అంటే ఇప్పుడు మీరు తెలంగాణ గురించి నేషనల్ పాలిటిక్స్ గురించి చెప్పారు. అఫ్ కోర్స్ మీరు కర్ణాటకలో చంద్రబాబు గారి కాలు పనిచేయలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ ద ఐరనీ ఏంటంటే మన ఏపీలో వాళ్ళ బీజేపీ అంటే ఒక అన్టచబుల్ పార్టీ లాగా అంటే ఇటు చూడబడుతున్నది. ఇట్ పర్సీవ్ టు బి అన్ అన్టచబుల్ పార్టీ. దాన్ని ఎలాగ మీరు విశ్లేషిస్తారు? అంటే టు బి వెరీ స్ట్రేట్ అండ్ హానెస్ట్ విత్ యూ అండి, అలా సృష్టిస్తున్నారు. బీజేపీ ఒక అన్టచబుల్ పార్టీగా సృష్టిస్తున్నారు. రేపు వాళ్ళే అన్టచబుల్ అవుతారు. ఎవరైతే సృష్టిస్తున్నారో దే విల్ ఫేస్ దిస్. అంటే మనకి అనుకూలంగా రాసే కొన్ని పత్రికలు ఉన్నాయనో, లేకపోతే సోషల్ మీడియాలో లేదా మన ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయించుకోవచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా. ఐఎమ్ సారీ బికాస్ ఐ రెస్పెక్ట్ మీడియా, బట్ వెన్ ఇట్ ఈస్ షోయింగ్ అ బయాస్డ్ చూపించినప్పుడు ఐ డెఫినెట్లీ హ్యావ్ టు కండెమ్ ఇట్. అయితే దాంతోనే అంటే నేను అదే అంటున్నా, ఒక మీడియాలో వచ్చిన వార్తలతో మనం ఇవాళ ఒక రాష్ట్రపతి, ఇవాళ నిజంగానే చెప్తే ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలను బట్టి చూస్తే ఇవాళ రాష్ట్రపతి ఇంకొకరు ఎవరు అయి ఉండాలి, లేదా ఇవాళ బీజేపీ ప్రెసిడెంట్ ఇంకొకరు అయి ఉండాలి. అంటే మీడియాలో వచ్చే కథనాలు చూసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసేసి వాళ్ళు రాసేసే దాన్ని బట్టి చూస్తే ఇవాళ మన భారతదేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. మీరు మీడియాని బ్లేమ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. మేబీ అక్కడ ఉండొచ్చు బయాస్డ్ అన్బయాస్డ్ ఉండొచ్చు. బట్ మీరు కూడా ఏంటంటే అంటే యాజ్ ఎ బీజేపీ పార్టీ, యాజ్ ఎ బీజేపీ మీరేంటంటే డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ని మీరు ఫాలో అవుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా మీరు చూడండి, కర్ణాటకలో మీరు కూడా వెళ్ళి వచ్చారు. అక్కడ ఇద్దరు ఎంపీల రాజీనామాలు చాలా వేగంగా అంటే విత్ ఇన్ నో టైము అక్కడ యాక్సెప్ట్ చేశారు సుమిత్రా మహాజన్ గారు, శ్రీరాములు వాళ్ళు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు మాత్రం ఆమోదించరు. సో ఇటువంటి డబుల్ స్టాండర్డ్స్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే బీజేపీ అసలు ఏమీ ప్లే చేయటం లేదు, పాలిటిక్స్ ప్లే చేయట్లేదు రాజకీయ పార్టీలతో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. డెవలప్మెంటే మా ఎజెండా, మా మోటో అని చెప్పుకుంటున్న బీజేపీకి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు దీన్ని? ఒకటండి, అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మేమేదో అన్టచబుల్గా ఉన్నాము అని సృష్టిస్తున్న వీళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇవాళ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా ప్రజలే తీర్పిస్తారు ఎవరిని అన్టచబుల్ చేస్తారో, ఎవరిని ఇది చేస్తారో అనేది ప్రజలు తీర్పిస్తారు. ఒకటి. రెండవది అంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకుంటే ఆయన ఏ రోజు సమర్థిస్తారో ఎవరు ఆ రోజు ఆయనతో ఉంటారు. ఆయన మంచి అన్నప్పుడు అందరూ మంచి అనాలి, ఆయన కాదు అన్నప్పుడు అందరూ కాదు అనాలి అనే ధోరణిలో ఆయన వెళ్తున్నారు. అంటే ఇవాళ మీరు చూసుకుంటే ఇవాళ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళందరూ బీజేపీ తరపున అని మాట్లాడుతున్నారు. అంటే అది జనసేన కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, వీళ్ళందరూ అంటే బీజేపీకి తొత్తుల్లానో లేకపోతే బీజేపీ వాళ్ళందరితో కట్టిందని మాట్లాడుతున్నారు. మరి ఇదే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పెట్టకముందు కూడా మీతోనే ఉన్నారు కదా. అంటే మీతో ఉన్నంత వరకు మంచోళ్ళు, మీతో బయటకు వచ్చినాక ఇది అనేది ఇదిగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకుంటే ఇష్యూ వైజ్గా ఆయన ఎప్పుడు మాట్లాడుకుంటూనే వచ్చారు. అది అగ్రిగోల్డ్ విషయం కానివ్వండి, ఉద్దానం ఇది కానివ్వండి, లేదా అమరావతి రాజధాని భూముల గురించి కానివ్వండి, ఆయన ఎప్పుడు ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకుంటూనే వచ్చారు. వైఎస్ఆర్సీపీకిను ఇవాళ టీడీపీకి అంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడ ముందడుగు వేసేస్తుందో, అంటే ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ స్పెషల్ స్టేటస్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండి అది ఎక్కడ ముందడుగేస్తుందో అనేది ఆ రేస్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. అంటే ఎక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారో నాకన్నా అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఆయన ఇలాంటి డెసిషన్స్ తీసుకోవటం కానీ, ఇవాళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయటం కానివ్వండి, ఇవాళ ఇప్పుడు సడన్గా స్పెషల్ ప్యాకేజ్ వద్దు నాకు స్పెషల్ స్టేటసే కావాలంటాం కానివ్వండి. అంటే మీరు అనేక రకాలైన స్టేట్మెంట్స్ తీయొచ్చు. అంటే ఇవాళ నేను మాటలు మార్చాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు, అంటే స్పెషల్ స్టేటస్ నుంచి ప్యాకేజ్ దాకా ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారో మీ అందరికీ తెలిసింది ఇదే. అంటే డేట్ వైజ్గా తీసి పెట్టమన్నా నేను పెట్టగలుగుతా. అంటే చివరికి ఎంతవరకు మాట్లాడారు అంటే స్పెషల్ స్టేటస్ అంటే కనుక మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను, కేసులు పెడతాను అనే స్టేజ్ దాకా మాట్లాడారు. ఇవాళ మళ్ళీ యూటర్న్ తీసేసుకుని సడన్గా మాకు స్పెషల్ స్టేటసే కావాలి అని మాట్లాడుతున్నారు. సో దానికి ఆయనే సమాధానం చెప్పుకోవాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. and I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.